ఉన్మాదత్వము బిహేవ్ చేస్తే టీసీసీ కొడతారు. మళ్ళీ నా కంట పడితే దయచేసి అంత స్టేజ్కి తీసుకురావద్దండి. ఇంట్రెస్ట్ లేదా టీసీ తీసుకుని వెళ్ళిపో. నేను చెప్పినట్టుగా ఉంటేనే ఉండు, లేకపోతే టీసీ ఇచ్చేస్తాం. అయ్యి ఉయ్యి అనుకుంటా ఉంటే మన సీనియర్ లెక్చరర్ సోమేష్ సార్ గారు భోజనం, మిడ్ డే మీల్స్, తర్వాత మనకు కావాల్సిన నోట్స్ అంటేనేమి, రికార్డ్స్ అంటేనేమి, ఒక బ్యాగ్స్ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు టీమ్ అంటే పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు వారి యొక్క పర్యవేక్షణలో, వారి యొక్క నిర్ణయాల్లో మనకు బుక్స్ ఇవన్నీ అందజేయడం జరుగుతుంది. మన మధ్యలోనే మీరు లేదు డిగ్రీ సీనియర్స్ మన క్యాంపస్లోనే మిడ్ డే మీల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అంటే ప్రతి ఒక్క విద్యార్థి పైన ₹1,00,000 ప్రభుత్వం కేటాయించి మీకు చదవాలి, టాప్ అవుట్స్ లేకుండా మీ ఫ్యూచర్ ఇంకా ముందుకు తీసుకుపోయాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన కాలేజీ కూడా మన సెకండ్ ఇయర్ బుక్స్ ఇచ్చాము, ఈరోజు ఫస్ట్ ఇయర్ బుక్స్ ఇస్తున్నాము. సో గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు సప్లై చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అందులో సందేహం ఏం లేదు. మీరు కావాల్సినంత డిసిప్లైన్గా కాలేజ్ చూస్తూ మీరు ప్రతిరోజు కదా అటెండ్గా ఉండే కదా, ఖచ్చితంగా మన కాలేజీని ఇంకా ముందుకు తీసుకుని పోయే బాధ్యత మీ పైన అందరిపైన ఉంది. ఆల్రెడీ మన కాలేజ్ స్టేట్ ఫస్ట్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 91% మనం స్టేట్ ఫస్ట్ ఉన్నాం. లాస్ట్ 3 years అంతా స్టేట్ సెకండ్ ఉండేవారు. సో మన సార్లు అందరూ చూసి ఏ ఒక్కరు అందరూ కలిసి ఈ టీం వర్క్ ఇది. సో మేము ఏదైతే మేము చెప్తామో వాటిని చూసేటప్పుడు చదివి అర్థం కాని విషయాలు మళ్ళీ మీరు అడిగితే కదా సార్లు ఖచ్చితంగా చెప్తారు. ఇదే టైంలో మీకు కాలేజ్ ఉంటే ఓకేనా. సో ఈ సభలో మల్లికార్జున distribution textbook and you are promoted to higher studies. So మనము మిడిల్ క్లాస్ నుంచి ప్రమోట్ అయ్యి హైయర్ క్లాస్కి వచ్చేసాము. కాబట్టి కొత్త కొత్త విషయాలు మనం ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనమ్మా, 10th నుంచి ప్రమోట్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చారు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ప్రమోట్ అయ్యి సెకండ్కి వచ్చారు. కానీ అందులో ఫస్ట్ మనం 3 పద్ధతులు మనం అలవర్చుకోవాలి. ఫస్ట్ డిసిప్లైన్ ఉండాలి, డిగ్నిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎప్పుడైతే మనం కాన్స్టిట్యూషన్లో ఉంటామో మనం ఉండే చోట డిసిప్లైన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, డిగ్నిటీగా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ 3 ఏ విధంగా అయితే ఉంటాయో ఖచ్చితంగా విద్యార్థి మంచి హైయర్ స్టడీలో ఉండి మంచి రేపొద్దున పాల్గొనగా తయారవుతాడు. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి, థింక్ చేయాలి, మీరు ఆలోచించుకోవాలి, థింక్ చేసుకోవాలి. మనం ఉండే ప్రదేశం ఏంటి, మనం చేసే భావనలు ఏంటి, మనం చేసే ఆలోచనలు ఏంటి అనేది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుంచుకోవాలి. మీలో మీకు కలగాలి మనం చేసేది తప్ప రైటా అని మనం తెలుసుకోవాలి. మన ప్రవర్తన బట్టే మన ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మీరు ముందు ఇంకా బాగా చదువుకొని
మన కళాశాలకి మంచి పేరు తేవాలి. ఇందాక సార్ చెప్పినట్టు మన కళాశాలలోనే స్టేట్ నెంబర్ 1లో ఉన్నాము. ఒక స్టేట్ నెంబర్ 1లో ఉన్నామంటే ఊరికే రాదు కదా. కాలేజ్ ఫస్ట్కి వస్తున్నారంటే ఊరికే వస్తాయి మార్క్స్ అమ్మా, కష్టపడితేనే వస్తాయి. అలాగనే మన కళాశాల ప్రిన్సిపాల్ సార్ నుండి డాక్టర్ నాగస్వామి నాయక్ గారు మనకి ఎంతో కష్టపడుతున్నారు. మనకు అన్ని విధాలుగా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా మన కళాశాలకు వస్తున్నాము అంటే ఒక టైం మెయింటైన్ చేయాలి, సమయపాలన పాటించాలి. అదే 9 గంటల కంటే 9 గంటల కళాశాలకు రావాలి, 5 వరకు అంటే 5 వరకు ఉండాలి. ఇవన్నీ మనం ఎప్పుడైతే అలవాటుకుంటామో మన లైఫ్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మీకు కూడా భగవంతుడు మంచి ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా మంచిగా చదివి మంచి ప్రయత్నం కూడా గొప్పవాళ్ళు అవుతారు. నాకు అవకాశం ఇవ్వండి. all junior students, welcome to government CSI. So, శుభపరిణామం అంటే మీరు వస్తూనే వీటిలో గవర్నమెంట్ మీకు టెక్స్ట్ సప్లై చేస్తున్నారు. ఏ గ్రూప్ స్టూడెంట్స్కు ఆ గ్రూప్కి సంబంధించిన టెక్స్ట్ బుక్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఉన్నాయి. నేను నోట్ ఇస్తున్నా, వాళ్ళు ఇస్తారు మీకు నోట్ పుస్తకాలు అలానే ఇంట్లో పెట్టుకోవడం వాడకండి. కూడా సంవత్సరం తర్వాత వాడుకోండి. ఎందుకంటే ప్రిజర్వ్ చేసుకోవాలి కదా. చేస్తారా అలా చేయకండి. ప్రతి ఒక్క లెసన్, ప్రతి ఒక్క మాటలలో సార్ వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ ఉంటుంది అనమాట. ప్రతిరోజు మీరు ఇంటికి పోయిన తర్వాత 1 గంట ఖచ్చితంగా చదువుకోవాలి. చదివి మీకు ఇచ్చిన నోట్బుక్ ఇస్తారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఒక నోట్బుక్ ఉంటుంది. ఆ నోట్బుక్లో సార్ వాళ్ళు చెప్పిన పాయింట్ ఫిక్స్ చేసుకొని రోజు రాసుకున్నారనుకోండి. ఓకే, మీకు ఇయర్ ఎండ్ అయిన తర్వాత ఎగ్జామినేషన్కు బాగా ప్రిపరేషన్ అయిపోతుంది అనమాట. ఎగ్జామ్ అప్పుడు చదివితే 18 మార్కులే వస్తాయి. 18 మార్కులు పాస్ అయితే ఏమన్నారు, 18,90 ఒక 90 120తో పాస్ అయిపోతారు. కానీ ఉపయోగం లేదు. మార్క్స్ ప్రతిరోజు పాఠాలు నోట్బుక్లో రాయండి. రాసే బాగా సరే ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు చదివే అలవర్చుకోండి. అంటే చదివితేనే మీకు ఈ ఎగ్జామినేషన్ కాకుండా మీకు ఫ్యూచర్లో హైయర్ క్లాసెస్ కూడా సర్టిఫికేట్, డిగ్రీ క్లాసెస్, ఇంటర్వ్యూ కానీ ప్రతి ఒక్క అంశం మీ లెసన్లో అంశం మీకు ఉపయోగపడుతుంది, గుర్తుంది. అందువల్ల బాగా చదవండి. ఉంటారు. తయారీ రండి, తయారీ చేయండి. మార్నింగ్ ఏంటంటే తొందరగా తయారీ చేస్తారు. తయారీ చేసి ఆ తర్వాత హోటల్స్ దగ్గర, టీస్టాల్ దగ్గర, పంచాయతీ పెట్టుకుంటా ఇప్పుడే కొత్త ప్రపంచంలో వచ్చారు. స్కూల్ అంతా ఒక 10 రోజులు మీరు అది కాలేజ్ వాతావరణం ఉంటుంది, ఫ్రెండ్స్ అంటే కొంచెం వేరే సిస్టమ్లో వచ్చాము. కాబట్టి ఆ సిస్టమ్ తొందరగా ఉపయోగపడాలి. అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో లేదా మంచి స్థితికి వెళ్తారు. ఎందుకంటే స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలాగా ప్రారంభించాలి ఏదైనా పని. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రారంభించాలి. ఇదే కాలేజీలో వేరే గ్రూప్ ఉంటాయి, వేరే కాలేజీలో ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి అన్ని కంపల్సరీ. కానీ అలాంటి కష్టం అలాంటి డబ్బులు కూడా ఇలా చేసుకోండి. తయారీ కానీ అసలు చాలా తినాలి, తినండి. చిన్నగా చెప్పినట్టు డబ్బులు మామూలు అంటే అంత డబ్బులు వచ్చేసి
కాదంటే అభివృద్ధి కావాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాలి. అంటే మార్కెట్ చేయాలి తయారు లేకపోవచ్చు, తయారు అది అందకపోవచ్చు. కానీ తినకుండా మాత్రం పోవద్దు. మేమే తింటాం, అన్నం తింటాం, ఎక్కేద్దాం, చికెన్ కూడా తింటాం. కానీ మీరు మాత్రం బ్లాడ్ షాప్ లాగా వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరికి ఏం తెచ్చుకోండి, అబ్బాయిలు అమ్మాయిలు తెచ్చుకొని మీరు హ్యాపీగా మంచి వాళ్ళుగా ఇచ్చేటువంటి ఉద్యోగం. థ్యాంక్ యూ. ముఖ్యంగా అన్నీ ఫ్రీ, బట్ మన బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి. ఇంకా చాలా మంది హెయిర్ స్టైల్స్ అలాగే ఉన్నాయి. మీరు డిసిప్లిన్గా ఉంటే మాత్రం తీసి రాయడానికి సార్ నేను అప్లై చేస్తాను. ఎందుకు అంటే మిమ్మల్ని ఒక 5 మంది ఉంటారు ఓవర్ ఎనర్జెటిక్ ఉన్నటువంటి పిల్లలు, వాడు డ్రాప్ అయ్యో అలాంటి వాళ్ళ కోసం నేను ఇంతమంది మేము చేయలేము కదా. 5 మంది 10 మంది తీసి పంపించేస్తాం. మా వద్దు మంచిగా తగ్గినా మేము బాధపడము. ఇంకోటి భోజనం చేసిన తర్వాత ఈ డెస్క్లో ఎగ్స్ పెట్టడం, ఈ పుస్తకాలు తీసి డెస్క్ పైన పెట్టడం మనుషులో మా జంతువులు మనుషులో మంది దయచేసి చెప్తున్నాను. మీరు ఒక ప్లేట్ ఇచ్చుకొని ఆ ప్లేట్లో పక్కన పెట్టుకొని బయట డస్ట్బిన్లో వేయాలి. మీరు ఆ ఎగ్స్ అన్నం అంతా పెట్టుకుంటే రేపు నువ్వే కూర్చుంటావు కదా, వేరే కాలేజీలో వచ్చి కూర్చుంటాడా? అప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు నీ బట్టలు ఏమైతే గలీజ్ అయితే నీ డ్రెస్ పాడైపోతుంది. కాబట్టి ఆ చెత్త ఏదైనా ఉంటే పేపర్లో లేకపోతే ప్లేట్లోనే అంటే పెట్టుకుని డస్ట్బిన్లో వేయాలి. అర్థమైనా ఉన్నా మీకు లేకపోతే బుక్స్ భోజనం అన్నీ ఫ్రీగా ఉన్నాయి. చదవాల్సిన టైం అయింది. ఓవర్ ఎనర్జెటిక్ అయ్యి అరవడాలు అలాంటివి ఏమి చేయదండి దయచేసి. అలా ఎవరైనా ఉంటే ఇక్కడ బయట చేసుకుని బయటకు వెళ్ళండి. మనకు వస్తే ఇయర్ వేస్ట్ అవుతుంది. చదవడం కంప్యూటర్ సైన్స్ ఇద్దరు, సిజిటి ఇద్దరు, ఈ కోర్స్ 7 కోర్సులు ఉండాలి ఇక్కడ. ఈ సిజిటి వాళ్ళందరినీ తీసుకుంటాం. ఎన్ఐటి వాళ్ళందరికీ హాయ్ ఫ్రెండ్స్. ठीक लग जाओ सर. నన్ను దగ్గర నాకేమి క్వశ్చన్ అడుగుతున్నారు. ఫోటో